తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అన్న ఒక సామెతను మనం జనరల్‌గా తెలుగులో వింటూ ఉంటాం. అయితే ఇటువంటి ఒక సామెతే ఇప్పుడు మనకి ట్రంప్ విషయంలో చాలా క్లియర్‌గా, స్పష్టంగా అదే జరగబోతోందన్న క్లారిటీ వచ్చేసింది. అయితే మనం జనరల్‌గా ప్రపంచాన్ని మన కోణంలో చూసినప్పుడు అమెరికా, కెనడా, అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇంకా ఈ దేశాలన్నీ కూడా మిత్ర దేశాలని చెప్పొచ్చనమాట. ఓకే. సౌత్ కొరియా, జపాన్ ఇవన్నీ కూడా సేమ్ బ్రదర్లీ నేషన్స్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఈ దేశాలకి సేమ్ కాన్స్టిట్యూషన్స్ కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, రకరకాల అంశాల్లో కలుస్తుంటే ఆల్మోస్ట్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నట్టు ఉంటారు. అయితే అలాంటి కెనడాని ట్రంప్‌ని లెఫ్ట్ లెగ్‌తో తన్నడానికి అంటే అమెరికాని అసలు ఒక హాట్ పొటాటోలాగా పక్కన పెట్టేసింది అంటే దానర్థం ఇప్పుడు మీకు చాలా క్లియర్‌గా అర్థం అవ్వాలి. అంటే ట్రంప్‌కి పెద్ద షాక్ తగలబోతోంది. సొంత ఇంటిలో నుంచే ఎసరు మొదలైంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అయితే అదేంటో తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్టయితే ఎన్నో అప్డేట్స్‌ని మేము మీ ముందుకు తీసుకొస్తాం. కెనడా ప్రధాని మార్క్ కార్నే బీజింగ్‌కు వెళ్లి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడి చాలా ఏళ్ల తర్వాత కెనడా, చైనా రిలేషన్స్‌లో ఒక బిగ్ రెవల్యూషన్ వచ్చిందనమాట. కెనడా అంటే ఏంటి? అమెరికా పపెట్ దేశం. అంటే అమెరికా ఏం చెప్తే అమెరికా కనుసైగల్లో నడిచే దేశాల్లో కెనడా ఫస్ట్ ఉంటుందన్నమాట. కానీ అలాంటి కెనడాకే ట్రంప్ ఏకంగా 1 కాదు, 2 కాదు, 15 కాదు, 10 కాదు, 35% టారిఫ్ వేశాడు. ఫస్ట్ విడత 25%, తర్వాత విడత 10%, ఇప్పుడు 35% టారిఫ్ లిస్ట్‌లో కెనడా ఉందన్నమాట. అంటే ఎంత మంచి దేశమైనా, ఎంత ఈ దేశమైనా కూడా ట్రంప్ కెనడాని కూడా వదిలిపెట్టలేదు. అయితే వాళ్ళు కూడా చూసారు. ఇప్పుడు ట్రంప్‌కి ఎదురు తిరగడం మొదలుపెట్టారు. అదేంటి అంటే ప్రధానంగా మనం చూసినట్టయితే అంటే ఇక్కడ చైనాకి క్లోజ్ అవుతోంది కెనడా అంటే అమెరికాకు దూరం అవుతున్నట్టే. అంటే ప్రధానంగా టారిఫ్స్ కట్ చేసే డీల్ గురించి మనం చూసినట్టయితే ఇది చాలా క్లియర్‌గా అమెరికాని కెనడా దూరం పెడుతోంది అని చెప్పొచ్చనమాట. 8 ఏళ్ల తర్వాత కెనడా ప్రధాని బీజింగ్ విజిట్ చేశారు. ఇది టైమింగ్ సూపర్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకనంటే అమెరికాలో ట్రంప్ టారిఫ్స్ వల్ల కెనడా, అమెరికా రిలేషన్స్ టెన్షన్స్‌లో పడ్డాయి. ఇప్పుడు కెనడా గనక చైనాతో కొత్త రిలేషన్స్ ఏర్పాటు చేసుకుందనుకోండి, బిల్డప్ చేసుకుందనుకోండి, ఇప్పుడింకా కెనడా, చైనా కలిసి కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తే అది అమెరికాకే కదా దెబ్బ. 2018లో ఏమైందంటే కెనడా ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాన్జోని అరెస్ట్ చేశారనమాట. అంటే అమెరికా రిక్వెస్ట్ మీదే అరెస్ట్ చేయడమే జరిగింది. చైనా రివెంజ్‌గా 2 కెనడియన్ సిటిజన్స్‌ని అరెస్ట్ చేసింది. అప్పట్లో ఈ ఇరు దేశాల మధ్య చాలా గొడవ జరిగిందనమాట. అంటే వాళ్ళ అఫీషియల్స్‌ని వీళ్ళు ఆహ్, అరెస్ట్ చేయడం, వాళ్ళ అఫీషియల్స్‌ని వీళ్ళు అరెస్ట్ చేయడం. దీంతో వీళ్ళిద్దరి మధ్య ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎవరి మధ్య? కెనడా అండ్ చైనా మధ్య. దీంతో ఏమైందంటే ట్రేడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కార్ని అనే వ్యక్తి విజిట్ చేశారో మళ్ళీ ఆ పాత కక్షలు, కార్పణ్యాలన్నీ కూడా ముగిసిపోతాయన్నమాట. కెనడా చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద టారిఫ్‌ని 100% టారిఫ్ నుంచి 6%కి కట్ చేసేసింది. మీకు అర్థమవుతుంది గదా! 2024లో బైడెన్ టైంలో అమెరికా ప్రెషర్ వల్ల కెనడా చైనా వాళ్ళకి ఏకంగా 100% టారిఫ్స్ పెట్టింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. దాంతో ఏమైంది? కెనడా అలాగే చైనా మధ్య ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అనేవి పూర్తిగా బంద్ అయిపోయాయి. ఇప్పుడు ఆ 100% టారిఫ్‌ని కాస్త 6.1కి తగ్గించేసింది. అంటే అసలు ఆల్మోస్ట్ 100 అంటే ఎంత? 6 అంటే అసలు నార్మల్ మినిమల్ అన్నమాట. దీంతో ఏమైంది? ఏకంగా 49,000 చైనీస్ ఈవీలు కెనడాలోకి ఈజీగా ఇంపోర్ట్ అయిపోతున్నాయి. అయితే రిటర్న్‌గా చైనా కెనడా కెనోలాలో ఆయిల్ సీడ్, కెనడా టాప్ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఈ టారిఫ్స్ మీద ఏకంగా 85% నుంచి 15కి కట్ చేసేసిందనమాట. అంటే 85% టారిఫ్స్ ఏసే చైనా కాస్త ఇప్పుడు 15కి దించేసింది. ఇది ఇలాగా ఎన్నో ఏళ్లుగా బ్లాక్ అయిన మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అయిపోయిందనమాట. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రేడ్ మాత్రమే కాదు. అగ్రికల్చర్, ఎనర్జీ, ఫినాన్స్, లంబర్, పెట్ ఫుడ్, ఎక్స్‌పోర్ట్స్, కల్చర్ టైస్ కూడా ఉన్నాయన్నమాట. కెనడియన్స్‌కి
వీసా ఫ్రీ ట్రావెల్ కూడా ఇస్తారు చైనాలోకి. అయితే దీనికి సంబంధించి కెనడా కార్ని ఏం చెప్పాడంటే ఇది ఒక కొత్త రిలేషన్షిప్. గ్లోబల్ రిలేషన్షిప్స్ ప్రకారం ఇది చక్కగా షేప్ అప్ అవుతోంది. ఓకే. కొత్త వరల్డ్ ఆర్డర్‌లో కెనడా బాగా రీపొజిషన్ అవుతుంది. షీ జిన్‌పింగ్ కూడా రీసెట్ వెల్కమ్ అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అయితే జియోపొలిటికల్ ఇంపాక్ట్ గనుక చూసినట్టయితే ఇది చైనాకి బిగ్ డిప్లొమాటిక్ విన్ అన్నమాట. అంటే దౌత్యపరమైన గెలుపంటారు. ఎందుకనంటే అమెరికా, చైనా ఎంత బద్ధశత్రువులో మనకు తెలుసు. మొన్నటికి మొన్న వెనెజులా నుంచి చాలా చవకగా చైనా కొనేసుకుంటోందని చెప్పేసి, లేదా చైనా కానీ, రష్యా గానీ, వెనెజులాని గానీ, గ్రీన్‌లాండ్ గానీ లాగేసుకుంటానని చెప్పేసి ట్రంప్ చెప్తూ మభ్యపెడుతూ నాటో కంట్రీస్‌ని ఇక దేశాలన్నిటిని కూడా లాక్కుంటున్నాడు. ఈ క్రమంలో కెనడా వాళ్ళు ఏకంగా చైనాతోనే వెళ్ళిపోయి డీలప్ పెట్టుకోవడం అంటే అసలు ఇంక నిజంగా చెప్పాలంటే ఇది ట్రంప్‌కి చాలా ఘోర ఓటమి. అయితే అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించి డైవర్సిఫికేషన్ చేస్తోంది కెనడా. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఫ్రిక్షన్ పెరిగిపోయింది. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క డీల్ వల్ల మెయిన్‌గా ఈవీస్ అనేవి చాలా అంటే చాలా లాభపడతాయి అన్నమాట. అంటే కెనడాకి చాలా భారీ ఎత్తున ఈవీ వెహికల్స్ అనేవి వస్తాయి. ఇది గ్లోబల్ పొలిటికల్ సినారియోలో ఒక బిగ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే హిస్టరీలో గనుక చూసుకున్నట్టయితే కెనడా, చైనా ఎప్పుడు కూడా కలిసి ఉండేది లేదు. దాదాపుగా వీళ్ళది 6 నుంచి ఒక 5-6 ఏళ్ల శత్రుత్వం అయితే ఉంది. అది కూడా అమెరికా వల్లనే. ఓకే. ఇప్పుడు అదే అమెరికా ఈ టారిఫ్స్ 35%, 25% టారిఫ్స్ ఏస్తూ ఉండడంతో ఇక ఇప్పుడు ఏమైంది కెనడాకి గూడా యెస్ మా కంట్రీ కూడా డెవలప్ అవ్వాలి గదా! ఎంతసేపు మేము అమెరికా మీద డిపెండ్ అవుతూ ఎంతవరకు మేము రాణించగలం అని చెప్పేసి మొత్తం ఆటను మార్చేసి ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే అమెరికాతో మాకు సంబంధం లేదయ్యా. మాకు చైనా నుంచి మాకొకటి గావాలి. మేము తెచ్చుకుంటున్నాం. దానికి గాను మేము గూడా మా ఎక్స్‌పోర్ట్స్ మీద మేము తగ్గించాం. వాళ్ళ ఇంపోర్ట్స్ మీద వాళ్ళు తగ్గించుకున్నారు. అంతే అన్నట్టుగానే వాళ్ళ వ్యవహారం ఉందన్నమాట. అంటే కెనడా అంటే అసలు ఆల్‌మోస్ట్ అమెరికాలో అంతర్భాగం అంటారన్నమాట. అంటే అమెరికా కెనడాని సెపరేట్‌గా చూడరు. మొన్నటికి మొన్న ట్రంప్ ఇంకో మాట గూడా అన్నాడు. మేము తలుచుకుంటే మాకు ఇంకొక స్టేట్‌గా మారిపోతుంది కెనడా. మాకున్న ఇప్పుడు 57 56 ఉన్నాయి. 52 స్టేట్స్ ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. ఓకే. 53వ స్టేట్‌గా కెనడా మారిపోతుంది. మేము తలుచుకుంటే ఏదైనా జరగొచ్చు అన్న ఒక అహంభావం ఉంది చూసారా? అదొక్కసారిగా ఈ కెనడా వాళ్ళని మేల్కొల్పిందేమో అనిపించింది నాకైతే. అందుకని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చైనాతో డీల్ పెట్టుకున్నారు. నిజానికి ఏ కంట్రీతో అయినా వాళ్ళు డీల్ పెట్టుకోవచ్చు. కానీ అమెరికాకి బద్ధశత్రువుగా మారిన చైనాతో డీల్ పెట్టుకోవడం అంటే, ఇది చాలా పెద్ద సాహసం. నిజం చెప్పాలంటే అమెరికాకి చావు దెబ్బ. ముఖ్యంగా ట్రంప్‌కి ఇది చావు దెబ్బ అనే చెప్పుకోవాలి. మరోవైపు అటు యూరోపియన్ నేషన్స్ కూడా అంటే నాటోలో సభ్యత్వం ఉన్న నేషన్స్ కూడా ముఖ్యంగా ఫ్రాన్స్ కానీ, లేకపోతే జర్మనీ కానీ, ఇటలీ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే రష్యాకి ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఒక పక్కన మీకొక విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్. చైనాకి, అలాగే రష్యాకి ఇక్కడ వాళ్ళు డైవర్సిఫికేషన్ అవుతున్నారు అంటే ట్రంప్ ఓడిపోయినట్టే. అందుకనే రాత్రికి రాత్రే ట్రంప్ భారత్‌ని మచ్చిక చేసుకోవటం కోసం ఈ పెక్స్ సిలికా ఓకే. దానిలో మనల్ని సభ్యత్వం ఇవ్వటం గాని, ఇట్లాంటి రకరకాల పనులన్నీ చేస్తూ ఉన్నాడనమాట. సో, కాకా పట్టడం అంటారు చూసారా? ఐసేసి కాకా పడుతుంది. లేకపోతే భారత్ పైన అంత సడెన్‌గా ప్రేమ ఎందుకొచ్చేస్తుంది? జరిగిందైతే ఇది. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానెల్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలంటే మాత్రం నోటిఫికేషన్ బెల్ రింగ్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.